గ్రామం ప్రత్యేకత ఏంటి? ఇక్కడ ఎలాంటి పద్ధతులు పాటిస్తారు? హరే కృష్ణ. కూర్మ గ్రామం ప్రత్యేకత మన పూర్వ ప్రాచీన సనాతన భారతీయ జీవన విధానం అనేది అసలు ప్రజలకు ఏ విధంగా ఉండేది అది తెలియజేయడానికి ఈ గ్రామాన్ని ఏర్పాటు చేశాము. అది కాకుండా ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న అనేక సమస్యలు, మీరు ఏ సమస్య అయినా తీసుకోండి, ఉదాహరణకి ఆయువు తగ్గిపోతుంది, అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, ఒకవైపు ఓల్డ్ ఏజ్ హోమ్స్ పెరిగిపోతున్నాయి, డైవర్స్ కేసెస్ పెరుగుతున్నాయి, క్రైమ్స్ పెరుగుతున్నాయి. మీరు ఏ సమస్య అయినా తీసుకోండి, ఈ ప్రాచీన భారతీయ సనాతన జీవన విధానం అనేది దానికి సొల్యూషన్ చూపించగలుగుతుంది అని ప్రజలకు చెప్పడానికి ఇది మేమేదో కనుక్కున్న విధానం ఏం కాదు. ఇక్కడ కూర్మగ్రామం వాళ్ళు ప్రత్యేకంగా తయారు చేశారు. ఈ కరెంట్, ఫోన్స్, టెక్నాలజీ ఇవన్నీ వాడి ఈ విధంగా వీళ్ళు జీవిస్తున్నారు ఇది అని వీళ్ళదే అని అనుకోకండి. ఇది మన పూర్వము ఇచ్చిన శాస్త్రాల ఆధారంగా, ఉదాహరణకి ఆధారణ భగవద్గీతలో శ్రీకృష్ణుడే చెప్తున్నాడు ఏ విధంగా జీవించాలి మనిషి అని. ఆ ప్రకారంగా జీవించడము. ఇక్కడ జీవనం చూస్తే మనం ఇది కరెంట్, ఎలక్ట్రిసిటీ కానీ, ఫోన్స్ కానీ, టెక్నాలజీ కానీ, ఉదాహరణకి ఇప్పుడు సోప్స్, సర్ఫ్స్, షాంపూస్ ఇవి కూడా కాకుండా అన్నీ కూడా మన పూర్వంలో ఎలా వాడేవాళ్ళు. ఇప్పుడు బట్టలు ఉతకడానికి ఏ విధంగా, ఎందుకంటే ప్రకృతికి ఒకటి మనం ప్రకృతిని ఉపయోగించుకొని జీవిస్తున్నాం. ఆ ప్రకృతి అసలు దాన్ని ఎలా ఉపయోగించుకోవాలి. ఇప్పుడు మనము ఒక ఫోన్ కొంటే మాన్యువల్ ఎట్లా అయితే ఉంటుందో, మన మానవ జీవితాన్ని పొందిన తర్వాత మాన్యువల్ ఈ ప్రకృతిని ఎలా మనం వాడాలి అవన్నీ తెలుసుకొని ఇక్కడ జీవిస్తున్నాం అన్నమాట. ఇక్కడ ఫుడ్ ఎలాంటివి తీసుకుంటారు? ఎక్కడ పండించిన ఆహారాలు? ఇక్కడ మనం ఇక్కడ ఏదైతే ఆహారాన్ని పండిస్తున్నామో, అంటే ఈ మధ్య చాలామంది చెప్తున్నారు ఏ రకమైన ఆహారం తినాలి, ఎలాంటి తినాలని. పూర్వము మన ప్రాచీన భారతీయులందరూ కూడా వాళ్ళ యొక్క లోకల్, అంటే వాళ్ళ యొక్క అక్కడ ఉన్న లోకల్లో ఏ పంటలు పండేవి, ఉదాహరణకి అంబలి అప్పుడు తాగేవాళ్ళు, రాగులు అవి తీసుకోవచ్చు. మేము ఇక్కడ ఏదైతే పండిస్తున్నామో 40 ఎకరాల వ్యవసాయం చేస్తున్నామో, మెయిన్గా ఇక్కడ మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనము ఇక్కడ కరెన్సీ అంటే నోటు అనేది ఉపయోగించకుండా భూమి, ఆవు మీద ప్రతిదీ కూడా మనం తయారు చేసుకోవచ్చు అని చెప్పడానికి ఇక్కడ 40 ఎకరాల వ్యవసాయం చేస్తున్నాము. ధాన్యము, పప్పులు అవన్నీ, ధాన్యంలో కూడా రకాలు ఉన్నాయి. అది మనం రైస్, ఇక్కడ మేము రెగ్యులర్గా తినేది రైస్. అలానే బట్టలు కూడా స్వయంగా నెయ్యడము. తర్వాత ఇల్లు కూడా మనం ఎడ్లని ఉపయోగించి పూర్వం గానుగ సున్నం ఉండేది, గానుగ ఉపయోగించుకొని ఇల్లు కట్టడం. ఈ విధంగా ఆహార పద్ధతులు కానీ, ఇల్లు కట్టడం కానీ ఆ పూర్వ విధానమే ఆచరిస్తున్నాం అన్నమాట. ఇక్కడ నివాసం ఉండే వాళ్ళ దినచర్య ఎలా ఉంటుంది ఉదయం నుంచి రాత్రి? ఓకే, ఇక్కడ ప్రతిరోజు మా దినం స్టార్ట్ అయ్యేది ఉదయము 3:30 ప్రారంభమయ్యేది 3:30 ఉదయము. ఎందుకంటే 4:30 మాది ఆరతి ఉంటుంది. ఇక్కడ ప్రతి ఇస్కాన్ మందిరంలో కూడా చూడొచ్చు మీరు, 4:30 ఉదయం ఆరతి. సో ఇక్కడ ఉన్న 80 మంది సభ్యులు ఉన్నారు, అంటే 16 కుటుంబాలు నివసిస్తున్నారు. కొందరు హైదరాబాద్, కొందరు భీమవరం, ఇచ్చాపురం, శ్రీకాకుళం, మహారాష్ట్ర, ఒరిస్సా, గుజరాత్ ఇన్ని ప్రాంతాల నుంచి ఉన్నాము. సో అందరం వేరే వేరే ప్రాంతం నుంచి వచ్చినా కూడా ఇక్కడ ఉదయం 4:30 ఆరతి అటెండ్ అవుతారు. 5 నుంచి 7 గంటల వరకు హరే కృష్ణ మంత్ర జపం చేస్తారనమాట. ఎందుకంటే ఇప్పుడు చాలామంది ఏంటంటే మెటీరియల్గా ఎంతో అడ్వాన్స్ అయ్యారు, టెక్నాలజీ అన్నీ ఉన్నాయి, కానీ మనిషికి ప్రశాంతత లేదు. ఎందుకంటే భగవంతుడి యొక్క ఆలోచనలు మిస్ అయిపోయారు. అందుకని ఉదయము మెయిన్గా 2 గంటలు ఈ హరే కృష్ణ మంత్ర ధ్యానం చేస్తాము. 7 నుంచి 8 గంటల వరకు భగవద్గీత క్లాస్ అయిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ మెయిన్గా ఉదయం బ్రేక్ఫాస్ట్లో ఏంటంటే పొంగల్ లేదా ఇడ్లీ, మన దోశ ఇలాంటివి కూడా మేము ఇక్కడ తింటామన్నమాట. తర్వాత ఎవరి వృత్తి వాళ్ళు చేస్తారండి. ఇక్కడ వ్యవసాయదారులు ఉన్నారు, బట్టలు నేసే వాళ్ళు ఉన్నారు, పూజారి సేవ చేసే వాళ్ళు ఉన్నారు, పిల్లలకి టీచింగ్ చేసే వాళ్ళు ఉన్నారు, కుండలు తయారు చేసే వాళ్ళు ఉన్నారు ఇక్కడ. తర్వాత వచ్చే వాళ్ళకి, ఇప్పుడు విజిటర్స్ ఎవరైతే వస్తారో రోజుకు కనీసం 100 మంది 150 మంది భక్తులు చూడడానికి వస్తుంటారు. సో వాళ్ళందరికీ పూర్తి భోజన ప్రసాదం వండడానికి కొందరు భక్తులు వంట చేస్తుంటారు.
గ్రామంలోని ప్రజల అత్యుత్తమ జీవన భాగం ఏంటంటే సొంత వ్యవసాయ ఉత్పత్తులు, పశువుల ఉత్పత్తులపై జీవించటం. ఆధ్యాత్మిక ప్రార్థనల అనంతరం ఇక్కడ వారు ఎవరికి కేటాయించిన పనులకు వారు వెళ్ళిపోతారు. పంటలు పండించడానికి వారి కుటుంబాలు పొలాల్లో సహాయం చేస్తాయి. 60 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ గ్రామంలో 20 ఎకరాల్లో వ్యవసాయం చేస్తున్నారు. మన పూర్వీకులు వాడి కనుమరుగైన బ్లాక్ రైస్, రెడ్ రైస్, నారాయణ కామిని, మైసూర్ మల్లి వంటి దేశీయ వరి వంగడాల్నే ఇక్కడ పండిస్తున్నారు. సరిపడా కూరగాయలు పండిస్తున్నారు. విత్తింది మొదలు కోతల వరకు ఇతరులపై ఆధారపడరు. వంట నూనెలు సైతం ఇక్కడ పండించిన పంటల ద్వారానే తయారు చేస్తూ ఉంటారు. నువ్వులు, వేరుశెనగలు వంటి నూనెల్ని గానుగల ద్వారా తయారు చేసి వంటల్లో వినియోగిస్తారు. హరే కృష్ణ, ఇది నూనె గానుగ. ఇది ఇప్పుడు ట్రెడిషనల్గా నూనె అంతా కూడా ఈ ఎద్దు గానుగ, ఎద్దుల్ని ఈ యొక్క చెక్క పరికరం ఉపయోగించి ఆయిల్స్ తీసేది. ఇప్పుడు ఇండస్ట్రీస్లో మనం ఆయిల్ తీస్తున్నాము, కానీ రిఫైన్డ్ ఆయిల్స్ అన్నీ చాలా తీస్తున్నాం. కానీ చాలా వరకు ఈ యొక్క కెమికల్స్ వల్ల ఏమవుతుందంటే మీరు చూడొచ్చు, అది ఇమ్మీడియట్గా ఎఫెక్ట్ చూపించకపోయినా జనరేషన్స్ తర్వాత చాలామంది చిన్నపిల్లల హృదయాలలో హోల్స్ రావడం జరుగుతుంది. దానికి కారణం ఈ ఆయిల్స్. యాక్చువల్గా ఎంతోమందికి హార్ట్ స్ట్రోక్స్ రావడం, ఎందుకంటే కొలెస్ట్రాల్స్ లెవెల్స్ పెంచడం దీనివల్ల సాధ్యమవుతుంది. కానీ మనం ముఖ్యంగా ఫస్ట్ ట్రెడిషనల్గా నువ్వుల నూనె ఫస్ట్ క్లాస్ అన్నాడు, తర్వాత పల్లె నూనె అంతే వాడేదన్నాడు ముందు. కానీ తర్వాత ఇప్పుడు అని రైస్ బ్రాన్ ఆయిల్ అని రకరకాలుగా వాడుతూ ఉన్నాం. కానీ అంత ఆరోగ్యానికి మనకు అనుకూలమైనటువంటిది కాదు, ఆరోగ్యాన్ని పెంచేటువంటిది కాదు. సో అందుకోసం మేము ముఖ్యంగా ఈ యొక్క ఎద్దులను ఉపయోగించి ఇటువంటి పరికరాన్ని మనం వాడడం వల్ల ఎద్దులు ఏవైతే ఉన్నాయో ఎద్దులు కూడా పరిరక్షించబడతాయి. ఇప్పుడు ఇండస్ట్రీస్ రావడం వల్ల ఎద్దుల యొక్క పని లేకుండా అయిపోయింది. ఇప్పుడు వ్యవసాయంకు వాడడం లేదు, తర్వాత ఇప్పుడు నూనె తీయడం కోసం వాడడం లేదు. ఇక్కడ మీరు కూర్మగ్రామంలో చూడవచ్చు, ఇప్పుడు మీ ప్రతి ఇంటికి కూడా ప్లాస్టింగ్ అనేటువంటిది గానుగ సున్నంతో తీసాం, దానికి కూడా ఎద్దులను ఉపయోగిస్తాం. ఇప్పుడు నూనె తీయడానికి కూడా ఎద్దులను ఉపయోగిస్తాము. తర్వాత వ్యవసాయం కోసం ఎద్దులను ఉపయోగిస్తాం. తర్వాత మన వాటర్ డ్రివెన్ సిస్టమ్ మీరు ఇంతకుముందు మనం చూపించాము. ఆ వాటర్ డ్రివెన్ సిస్టమ్ నుంచి వాటర్ బయటకు తీయడం కోసం ఎద్దుల్ని వాటికి పని ఉండడం వల్ల వాళ్ళకి ఆరోగ్యంగా ఉంటుంది. తర్వాత దాని పని చేసే విధంగా మనం ఉంచాలి. ఇప్పుడు ఇండస్ట్రియలైజేషన్ రావడం వల్ల మొత్తం ఎద్దులను చంపేస్తున్నారు, మొత్తం సివిలైజేషన్ కొలాప్స్ అవుతుంది. ఆయిల్ ఏది ఇట్లు వాడుతుంటారు జనరల్గా? ఇక్కడ తీసిన ఆయిల్ ఏ ఆయిల్స్ తీసుకుంటారు? ఎక్కువ నువ్వులు ఫస్ట్ ప్రయారిటీ నువ్వులే మేము వాడతాం తినడానికి. ఎప్పుడో ఎమర్జెన్సీ కేసులో పల్లీలు వాడడం జరుగుతుంది. ఎందుకంటే ఫస్ట్ క్లాస్ మనకు శాస్త్రం సజెస్ట్ చేస్తుంది నువ్వుల్లోనే. మన ఆ బాడీకి చాలా మంచిది, లూబ్రికెంట్ లాగా. ఇప్పుడు ఎట్లయితే ఇంజన్లో మనం లూబ్రికెంట్ వేస్తే యాక్టివ్గా పనిచేస్తుంది, అట్లనే ఈ నువ్వుల నూనె బెస్ట్ అన్నాడు మనకు. ఇక్కడ తీసిందే దీపాలకి అట్లకి వాడుతుంటారు. దీపాలకు ఆముదాలు మనం వాడచ్చు. ఆముదాలు కూడా మనం పండించవచ్చు. ఆముదాలు పండించేసి దీంట్లోనే మనం మొత్తం క్లీన్ చేసేసి ఆముదాలతో మనం ఆయిల్ తీయచ్చు, దాన్ని మనం వాడచ్చు. ప్రస్తుతానికి కన్స్ట్రక్షన్ లెవెల్లో ఉంది. సో మీరు చూస్తున్నారు కదా, ఇదైతే సిస్టమ్ అయితే ఇన్స్టాలేషన్ రెడీగా ఉంది. కానీ పైన మొత్తం కప్పు రెడీ అయిన తర్వాత, ఎందుకంటే ఎద్దు కూడా తిరగడానికి నీడ అనేటువంటిది ఉండాలన్నట్టు, వర్షానికి దానికి లేక చెడిపోతున్నారు, అందుకోసం షెల్టర్ అవసరం. అదే చిన్న సహాయం కూడా చేయొచ్చు. వీక్షకులందరూ కూడా మీరందరూ కూడా సహాయం చేయొచ్చు. ఇప్పుడు ఎవరైనా ఒక భక్తుడు ఈ యొక్క గానుగ స్పాన్సర్ చేసినట్లయితే శాశ్వతంగా ఒక కుటుంబానికి ఒక వృత్తి ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఒక వృత్తి అన్నట్టు ఇది, ఈ నూనె తీయడం అనేటువంటిది. ఇటువంటి ఒక 7-8 గానుగలు మనకు అవసరం ఉందంట. ఇప్పుడు ఎంతోమంది ఫ్యామిలీస్ రావడానికి సిద్ధంగా ఉన్నాయి, కానీ వాళ్ళకు జీవిక ఏర్పాటు చేయడం అనేటువంటిది అవసరం. ఇప్పుడు ఎంతోమంది బయటకు వెళ్ళి వర్క్ చేయడం కోసం ఎంతో కష్టపడుతున్నారు. కానీ ఈ గ్రామం ఏంటంటే స్వయం సమృద్ధి గ్రామం. ప్రతి ఒక్కళ్ళకు కూడా వాళ్ళకి పని ఇవ్వడం దీని ఒక గ్రామం. కాబట్టి ఈ యొక్క గానుగలు కూడా ఎవరైనా స్పాన్సర్ చేస్తే వాళ్ళు సహకారాలు అందించవచ్చు. హరే కృష్ణ. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.